హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మార్క్ కే రాబిన్ మ్యూజిక్ జర్నీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఒక సినిమా సక్సెస్లో దర్శకుడి బాధ్యత ఎంత ఉంటుందో అంతే స్థాయిలో మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యత కూడా ఉంటుంది. జాంబిరెడ్డి వంటి వైవిధ్యమైన చిత్రాలకు మ్యూజిక్ అందించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్. దండోరా చిత్రానికి గద్దర్ అవార్డు అందుకొని అందరి ప్రశంసలు పొందారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు మార్క్ కే రాబిన్ సక్సెస్ఫుల్గా తన సత్తాను చాటారు. అలాగే తన మ్యూజిక్ జర్నీలో అనేక ఆసక్తికరమైన మలుపులు సంఘటనల గురించి మార్క్ కే రాబిన్ మన ఆర్వీఆర్ టీవీతో పంచుకోబోతున్నారు. ఇప్పుడు వారిని మన స్టూడియోకి పిలిచేసాం. మరి లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం సార్. ఫస్ట్ టైం మీరు మా స్టూడియోకి రావడం వీఆర్ సో హ్యాపీ. అంటే చాలా విషయాలు మీ నుంచి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ మ్యూజిక్ గురించి, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ కంపోజింగ్ ఎలా ఉంటుంది, మేము కూడా ఏమైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఒకవేళ ఫీల్డ్లోకి రావాలనుకుంటే కొంచెం హెల్ప్ అవుతుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎలా పిలిచేవారంటే రాబిన్ అంటే మార్క్ రాబిన్ అంటే ఏదో పెద్ద హాలీవుడ్ నేమ్లా ఉంది. సో హాలీవుడ్ నేమ్ పెట్టుకొని టాలీవుడ్లో ఇప్పుడు మీరు చలాయిస్తున్నారు, అంటే ఏలేస్తున్నారు ఈ రాజ్యాన్ని మొత్తం. సో అంటే ఎలా పిలిచేవారు? చిన్నప్పటి నుంచి ఇదే పేరా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చాక పేరు మార్చుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా? పేరు నాది చిన్నప్పటి నుంచి అదే అండి. కే రాబిన్ మార్క్ నా పేరు. సో కానీ మా మదర్కి ఎప్పుడు మార్క్ ఫస్ట్ పిలిస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుండే. సో ఇండస్ట్రీలో అందుకే ఫస్ట్ మార్క్ కే రాబిన్ అని పేరు అదే. పేరు అదే అయితే నిక్ నేమ్స్ లాంటివి ఏం లేవు, మీరు పెట్టుకున్నది ఏం కాదు, ఒరిజినల్ నేమ్ ఇస్ మార్క్ రాబిన్. సో అయితే ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్ అదంతా కూడా మీకు ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉందా, లేకపోతే రీసెంట్ టైమ్స్లోనే ఉన్న ఇంట్రెస్ట్ వచ్చిందా అని? మ్యూజిక్ మీద చిన్న ఉన్నప్పటి నుంచే ఉందండి. మై డాడ్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. సో తను మంచి మ్యూజిక్ సిస్టమ్ తీసుకురావడం, మేము చిన్న బేబీస్ ఉన్నప్పుడే అప్పటి నుంచే క్యాసెట్స్ పెట్టి ప్లే చేసుకొని ఇళయరాజా పాటలే కానీ ఇంటర్నేషనల్ సాంగ్స్ కానీ ఇలా వింటూ పెరిగామన్నమాట. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి చర్చ్లో స్టార్ట్ చేశాను నేను. ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడమే కానీ ప్రాక్టీస్ చేయడము. మాకు బ్యాండ్ ఉండే, బ్యాండ్లో ప్రాక్టీస్ చేస్తూ చర్చ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం మేము. అలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నేర్చుకోవడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు అన్నారు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే వింటూ ఉన్నాను, మా ఫాదర్ కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. మీరు కూడా ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ ఉంటారు. అంటే ఆయన సాంగ్స్లో పర్టికులర్గా మీకు ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇళయరాజా గారు దాంట్లో అంటే ఎవర్ గ్రీన్ సాంగ్, నాకు ఇది ఎప్పటికీ ఫేవరెట్ అనే సాంగ్ ఏమైనా ఉందా? అన్నీ ఫేవరెట్సే అండి. తను చేసిన ప్రతి సాంగ్. దళపతిల సుందరి సాంగ్, దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్. అండ్ శివ మూవీలో తను చేసిన సాంగ్సే కానివ్వండి, గీతాంజలి. సో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. అసలు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే మనం ఒకటి పిక్ చేసుకోవడం చాలా కష్టం. అంటే మీరు ఇప్పుడు చర్చ్కి వెళ్ళి నేను ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా చేసి చూసేవాడిని, అంటే నేర్చుకునేవాడిని అన్నట్టు చెప్పారు కదా, ఎక్కువ వాయించేవారు, ప్లే చేసేవారని చెప్పారు. అంటే ఇన్స్ట్రుమెంట్ అనగానే ఒక ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది, అంటే దీంతో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ సాంగ్ అని దీంతో చేయొచ్చు అనేది ఏమైనా ఉందంటే రిథమ్ ఒకటి, మెలోడీ బేస్డ్ ఒకటి అలా ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా. అలా ఏ బేస్ మీకు ఇష్టం అని చెప్పి? నా మాస్టర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి గిటార్. సో గిటార్స్లో కూడా బేస్ గిటార్ ఉంటుంది, అకాస్టిక్ గిటార్ ఉంటుంది, ఎలక్ట్రిక్ గిటార్స్ ఉంటుంది. సో ఫస్ట్ నేను నేర్చుకుంది అకాస్టిక్ గిటార్ మీద నేర్చుకున్నాను. నా గురువు వచ్చేసి జోయల్ అన్న అని ఉండే, ఇప్పుడు కావలిలో ఉంటాడు తను నాకు నేర్పిస్తుండే అనమాట. అప్పట్లో బాక్స్ గిటార్ అంటుండే, అకాస్టిక్ గిటార్, రిథమ్ గిటార్. సో ద గిటార్ ఇస్ సేమ్ బట్ డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్గా అంటుంటారు, బట్ బేసికలీ ఇట్స్ కాల్డ్ అకాస్టిక్ గిటార్. సో అకాస్టిక్ గిటార్ నేర్చుకున్నాను. దాని తర్వాత చర్చ్లో మెల్లిమెల్లిగా బేస్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్స్, రాక్ మ్యూజిక్ అని అలా 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 డిఫరెంట్ మ్యూజిక్. మొత్తం ఈ ప్రాక్టీస్ అంతా చర్చ్లోనే అయిపోయింది అయితే? మాక్సిమం చర్చ్లోనే. సో అయితే ఇప్పుడు మీ కాలేజ్ డేస్ అన్నీ కూడా ఎలా గడిచాయంటే మీ ఫ్రెండ్స్లో మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే అంటే మీలో ఈ మ్యూజిక్ టాలెంట్ని గుర్తించిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు మీకు? శామ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి. బేసికలీ మేమంతా ఒక బ్యాండ్. మాకు నేను మ్యాక్సిమం మ్యూజిషియన్స్ తోటే ఎక్కువ ఉంటుండే. సో నార్మల్ జనరల్ కాలేజ్ గోయింగ్ ఉండి మామూలు ఇంట్లో చదువుకునే వాళ్ళు అంత బోరింగ్ ఫ్రెండ్స్ నాకు లేరు. సో మ్యాక్సిమం ఆర్ట్లో ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు లక్కీగా నాకు చిన్న ఉన్నప్పటి నుంచి. సో నేను ఎప్పుడన్నా ఒక 1 వీక్ నన్ను ప్రాక్టీస్ చేయకపోతే ఇంటికి వచ్చి ఏమైంది ప్రాక్టీస్ చేయట్లేదు, నాడు వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామంటారు.
సో నా ఫ్రెండ్ సర్కిల్ అలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉండే. అండ్ వీ హార్డ్లీ యూజ్ ద ఫోన్స్. సో అంటే అందరూ ఇన్స్టాగ్రామ్ సపోర్టివ్ అంటే అప్పుడు చాలా. ఏం లేవు. అవును. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోషల్ ఏం మీడియా లేవు. తక్కువ. అవును. సోషల్ మీడియా తక్కువ కాబట్టి చూడ్డానికి ఎంటర్టైన్ ఒక 10 మీరు ఇప్పుడు చూస్తే అవును. పిల్లలు చూస్తూ ఉంటారు వీడియోస్ ఇన్స్టాగ్రామ్స్లో 4-5 అవర్స్ వెళ్ళిపోతుంది. పిల్లలే ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు ఇప్పుడు. కరెక్ట్. 4-5 అవర్స్ వెళ్ళిపోతుంది చూస్తా అవును. కొద్దీ. ఆ టైంలో మా ఏం లేవు కదా. మ్యాక్సిమమ్ అంటే కంప్యూటర్లో ఏదైనా ప్లే చేసుకొని మేము మ్యూజిషియన్స్ అందరం కలిసి మేము ప్లే చేస్తుండే. సేమ్ అది చూసుకుంటే మేము ప్లే చేస్తుండే ఇన్స్ట్రుమెంట్స్. అలా ఉండే. కాబట్టి మాది ఎక్కువ ప్రాక్టీస్‌లోనే ఎక్కువ మేము ఉంటుండే. అవును. నాట్ డిజిటల్ ఆర్ సోషల్ మీడియా. ఓకే. సో, కాలేజ్ డేస్‌లో అంటే మనకి బాయ్స్‌లో ఫ్రెండ్స్ అనేది చాలా కామన్. అంటే ఇప్పుడు మీ మ్యూజిక్ టాలెంట్‌ని చూసి లేదా మీ మ్యూజిక్‌ని చూసి అప్పట్లో అంటే ఎవరన్నా అమ్మాయిలు మీకు పడిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే అవి ఎప్పుడు మ్యూజిక్ మీద ఉన్నప్పుడు దూరం నుంచి చూసే వాళ్ళకి అనిపిస్తది. ఈ ఈ అమ్మాయిలు వీళ్ళ మీద ఇంప్రెషన్ పడుతుంది, క్రష్ ఉంది అది ఇది అని. మ్యూజిషియన్స్‌కి తెలీదసలు. అవునా? ఎందుకంటే సీరియస్‌గా మ్యూజికే కొడుతుంటాం గదా! గిటార్ చూస్తుంటాం గదా! ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు చూడం గదా! తెలంగాణలో ప్రెస్టీజియస్ అవార్డ్ అయినటువంటి గద్దర్ అవార్డ్‌ని మీరు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అందుకోవడం జరిగింది ఫస్ట్ టైమ్. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా ఈ అవార్డ్ నాకే వచ్చిందా? అంటే వచ్చిందా ఏంటి అని? నాకసలు అప్లై చేసినట్టు గూడా తెలీదు. అంటే వీళ్ళు నామినేట్ చేస్తారో లేకపోతే ఏదో ఉంటది గదా మూవీస్. అది గూడా ఏం తెలీదు నాకు. నేను చెన్నైలో ఉన్నాను. వర్క్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఆహ్, మా మా డ్యాడీ వాళ్ళ అన్న శామ్యూల్ పెదనాయన అంటాం మేము. సో, మా పెదనాయన ఫోన్ చేసి చెప్తున్నాడు, "అరే కంగ్రాట్స్ రా నీకు అవార్డ్ వచ్చింది, అవార్డ్ వచ్చింది" అంటే ఏం అవార్డు? అసలు పెదనాన్న మీకెట్లా తెలుసు ఏంది? అంటే టీవీలో వస్తుంది చూస్తున్నా 'దిల్ రాజు' గారు అనౌన్స్ చేస్తున్నారు. చూడు, చూడు, చూడు అంటే అప్పుడు చూసా. అంటే ముందు నుంచి అనౌన్స్‌మెంట్స్ అవన్నీ ఉంటాయి గదా! అంటే ముందే ఇంటిమేట్ చేస్తారు గదా! వీళ్ళకొచ్చింది అని చెప్పి. ఏం లేదు డైరెక్ట్ టీవీలో చూడ్డమే. ఓకే. అంటే షాక్ అయ్యారా మీరప్పుడు? షాక్. అంటే దానికి బిఫోర్ బెన్నీ ప్రొడ్యూసర్ ఆ! ఆ! ఫోన్ చేసి "కంగ్రాచ్యులేషన్స్ బ్రో" అన్నాడు. "దేనికి?" అంటే తెలీదా అన్నాడు. "ఏం తెలీదు? ఏంటి? ఏమైంది? తెలియాలి ఇప్పుడు నాకు" అంటే "నువ్వు ఉండు నేను మళ్ళీ చేస్తా, మళ్ళీ చేస్తా" అని పెట్టేసిండు. హ్మ్. హ్మ్. దెన్ మా పెదనాన్న కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ దట్ దిస్ గద్దర్ అవార్డ్ వచ్చింది అని. హ్మ్. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ మార్క్ అని అనుకున్నారా? యెస్. ఆబ్వియస్‌లీ. మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతది. ఓకే. స్టేట్ అవార్డ్ ఇది. అవును. స్టేట్ అవార్డ్ తీసుకున్నాం గదా! ఇంకా బెటర్ మ్యూజిక్ జేయాలి, ఇంకా జాగ్రత్తగా మ్యూజిక్ జేయాలి అనేది ఎక్కువ వచ్చేస్తది హ్మ్. అది. గద్దర్ అవార్డ్స్ అనేది అదొక గుర్తింపండి. ఐయామ్ హానర్డ్ అంతే. అదృష్టం ఉండాలి. అదృష్టం. సో, అయితే చిన్నప్పటి నుంచి మీరు గద్దర్ సాంగ్స్ వింటూ పెరిగాను. అది అసలు పాటలకి అదొక ఫైర్ అని అంటూ ఉన్నారు. అంటే చాలా వరకు మీరు ఆయన సాంగ్స్ వింటూ ఉన్నారు. అంటే మీకు ఆయన సాంగ్స్‌లో బాగా ఇన్‌స్పైర్ చేసిన సాంగ్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఒక సాంగ్ ఫస్ట్ నేను విన్న సాంగే అది. 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' చాలా ఫేమస్ సాంగ్ అది అవును. వెరీ పవర్‌ఫుల్ అవును. సాంగ్ అండి అది. పవర్‌ఫుల్ లిరిక్స్ గూడా ఉంటాయి. పవర్‌ఫుల్ లిరిక్స్. ఒక చిన్న లైన్ ఒక చిన్నది. ఇదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరి తెలంగాణమా ఓరి తెలంగాణమా ఓరి తెలంగాణమా వల 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 హే! ఆ! ఆయన అరుపు గూస్ బంప్స్ వస్తుండే. అవును. ఇప్పుడు ఇది చూస్తుంటే కూడా నిజంగా ఆయన పాడినట్టే మళ్ళీ అలా అనిపించింది. ఆయన ఇక్కడికొచ్చి పాడుతున్నారా అన్నట్టు. నేను అంత ఎఫెక్టివ్‌గా ఉంటది. ఆయన లిరిక్‌తోనే అసలు Yes, సాంగ్ అంత హైప్ రాకపోయినా అంటే అంత హై పిచ్‌లో పాడకపోయినా కూడా ఆ ఎఫెక్ట్ మనకు తెలుస్తుందన్నమాట. yes. సో, అంటే ఇప్పుడు మీరు 'దండోరా' మూవీకి కూడా సంగీత దర్శకుడిగా పనిచేశారు. అంటే మీకు ఆ క్రియేటివిటీ, ఆ కృషి కూడా మీకు చాలా వరకు ఉంది ఆ సినిమాలో. అంటే మీరు ఈ చిత్రానికి వర్క్ చేసినప్పుడు మీకు మంచి గుర్తింపొస్తుంది, అవార్డొస్తుంది ఈ మూవీ నుంచి అని మీరెప్పుడన్నా అనుకున్నారా? అవార్డ్ వస్తది అని అనుకోలేదండి. కాకపోతే కంటెంటే అట్లుంది అండి. మరి 'దండోరాలో' ఆహ్, ఒక కాస్ట్ మీదనే గానీ ఆహ్, ఆహ్, స అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళని పెట్టే స్కోప్ గూడా లేదు హుహు. ఊర్లో. అది నన్ను చాలా కదిలించిందండి. దాని మీదనే ఫస్ట్ టైటిల్ సాంగ్ చేశాను. హ్మ్. 'దండోరా' టైటిల్ సాంగ్ అయిన తర్వాత మిగతా సాంగ్స్ చేశాము. సా సినిమాకి న్యాయం జేయాలి. అవును. 100% ఇవ్వాలి. మ్యూజిక్ ఇవ్వాలి. అండ్ మ్యూజిక్ అందరం మ్యూజిక్ ప్లే చేస్తామని ఆహ్,
ఎంత కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది మ్యూజిక్ త్రూ చెప్పడం జరిగింది. ఇలా సిచ్యువేషన్‌కి యాప్ట్‌గా ఉండాలి అని చెప్పి. అంటే మీరు అది రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు మ్యూజిక్ చేస్తున్నప్పుడు అంటే ఏ సన్నివేశానికి మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఆ మూవీలో? ఆ మ్యూజిక్ చేయడానికి? అంటే ప్రతి సన్నివేశం చాలా బ్యూటిఫుల్ సన్నివేశం అండి. ఆహ్, అవ్వని బ్రిడ్జ్ నుంచి కిందికి దింపుతుంటాడు బాబు. అవునవును. అవును. అప్పటికే భయపడుతుంటాడు వాడు. చూడు అన్న జాగ్రత్తగా అన్న బాడీని దింపుతుంటాడు బ్రిడ్జ్ అవునవును. కింద. సమాధి పెట్టడానికి బ్రిడ్జ్ పైకెళ్ళి యెస్. దింపుతుంటే ఆ తాళ్ళు తెగి పడతది. అవును. ఏ మనమడికే గాని, కొడుకు గాని ఒక తల్లినో, అమ్మమ్మనో, నాయనమ్మనో అట్లాంటి పరిస్థితి చూడొద్దు. అది ఇట్స్ వెరీ అసలు అక్కడ మ్యూజిక్ గూడా నేను ఎక్కువ కొట్టలేకపోయినాను. టైం తీసుకున్నాననమాట. ఒక 1 వీక్ టైం తీసుకొని సౌండ్ డిజైన్ తోటెళ్దామని బ్యాలెన్స్ చేసి సౌండ్ డిజైన్ తోటెళ్ళాము అక్కడ. హుహు. అట్ ద సేమ్ టైమ్ శివాజీ గారి ఫ్రెండ్ ఉంటుంది తను. ఆహ్, బిందు మాధవి గారు చేస్తారు. అవును. బ్యూటిఫుల్ యాక్టింగ్ చేశారు బిందు మాధవి గారు దాంట్లో. అవును. దండోరాలో. చాలా బా చేశారు అందరూ. అవును. తన డాటర్ ఉంటుంది. ఆ డాటర్‌ని ఆహ్, హ్మ్, శివాజీ గారి సన్ నందు గారు చేశారు రోల్. తను ఆ డాటర్‌ని తీసుకొనెళ్ళి మళ్ళా బ్రాతల్ ప్లేస్‌లో వదిలేస్తాడు. హ్మ్. 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 స్కూల్ హాలిడేస్ అప్పుడు. అవును. మీ అమ్మ ఎక్కడుండే నువ్వు అక్కడనే ఉండు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయి హెల్ప్‌లెస్ ఉంటది. అవును. ఆ ఎమోషన్ ఉంటది. హెల్ప్‌లెస్ ఉంటది. మళ్ళా నన్ను మా అమ్మ ప్లేస్ దగ్గర దింపేసింది. ఆ పిల్లకి ఏమైతది? ఏంది ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆ పిల్ల ఏడుస్తది. అవును. దట్ ఈస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ టు డూ. అనేది ఇట్లా బ్యూటిఫుల్ సీన్స్ అండ్ బ్యూటిఫుల్ షాట్స్ ఉన్నాయండి సినిమాలో. అవును. కదిలించే సీన్స్ ఉన్నాయి. అయితే ఈ 'దండోరం' మూవీ దర్శకుడితో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? అంటే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎలా ఉంది అని చెప్తారు? బ్యూటిఫుల్. వెరీ ఎక్సైటింగ్. అసలు తను వస్తున్నాడంటే ఒక ఎనర్జీస్ తీసుకొస్తుంటాడనమాట మురళి గారు. అవును. మురళి ఒక గారు. ఎనర్జీస్ తోటి వస్తుంటాడనమాట. ఆయన వస్తున్నాడని అప్పుడప్పుడు నేను నా స్టూడియో బయటకొచ్చి బాల్కనీలో ఉంటాను. తను వస్తున్నాడని తెలిసిపోతది. కింద అంత గట్టిగా మాట్లాడుకుంటా, పాడుకుంటూ ఆహా! వస్తుంటాడనమాట. ఈస్ దట్ ఎనర్జీ పర్సన్. ఓకే. అండ్ తనకు గూడా మంచి సెన్స్ ఉంది. ఫిల్మ్ మేకింగ్‌లోనే గానీ, మ్యూజిక్ ఆహా! అండర్‌స్టాండింగే గానీ. అండ్ ఐయామ్ హ్యాపీ టు వర్క్ విత్ సచ్ ఎ సెన్సిబుల్ డైరెక్టర్స్. అవునవును. అంటే మీకేమైనా ఇన్‌పుట్స్ ఇవ్వడం జరిగిందా ఆయన? డెఫినెట్‌లీ. మ్యూజిక్‌లో? అంటే యెస్. ప్రతి డైరెక్టర్ ఇస్తుంటారండి. హుహు. ఇన్‌పుట్స్ ఇస్తుంటారు. ఇలా ఉంటే బావుంటదేమో, అలా ఉంటే బావుంటదేమో, ఇలా చేద్దామా, అలా ఎక్కువ సాంగ్స్ విషయంలో ఇన్‌పుట్స్ ఎక్కువుండేయండి. అంటే కొంతమంది డైరెక్టర్స్ అలా ఫెయిత్ పెట్టేసి అంటే నాకు అవుట్‌పుట్ మంచిగా ఇస్తే నువ్వెలా చేసినా నాకు ఓకే అన్నట్టు చెప్తుంటారు గదా! అలా కాకుండా ఇన్‌పుట్స్ ఇచ్చారా అని అదే అంతేనా? అండి. అంటే సాంగ్స్ విషయంలో ఇన్‌పుట్స్ వస్తుంటాయి హుహు. జనరల్‌గా. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏంటంటే విజువలే అంతా చెప్తుంటది. అంటిల్ అన్‌లెస్ ఒక డైరెక్టర్‌కి స్పెసిఫిక్‌గా ఇంకేమన్నా వేరేలాగా ఉండాలి, ఇలా ఉండాలి మ్యూజిక్ అవును. అని అనిపిస్తే తప్ప, అదర్‌వైజ్ ద విజువల్ హాస్ టు టెల్ వాట్ మ్యూజిక్ నీడ్స్ టు బి డన్. ఆ విజువలే చెప్పాలి. అవును. మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది. అవును. సో, హీరో 'నాగార్జున' గారు 'గోస్ట్' మూవీలో మీరు ఒక 2 సాంగ్స్ పాడారు కదా! అంటే జనరల్‌గా మీరే మ్యూజిక్ డైరెక్టర్ దానికి యాక్చువల్‌గా మీరే నేను ఆ సాంగ్ నేను పాడలేదండి. అవునా? అది ఏమైందంటే ట్రాక్ నేను పాడాను. అది యాక్చువల్ ఒరిజినల్ సింగర్ వచ్చేసి అనురాగ్ కుల్కర్ని. ఆహా! ఆహా! కానీ ట్రాక్ అలానే ఉంచేసారేమో కదా! కొన్ని ఏమైందంటే నా వాయిస్ కొన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి. కొన్ని అనురాగ్ గారి వాయిస్ తోటి డిస్ట్రిబ్యూట్ అయినాయి. వీడియో ఏదైతే ఉందో అది నేను పాడుతున్నట్టున్నది. కానీ యాక్చువల్‌గా అది అనురాగ్స్ వాయిస్. ఓకే. సో, కానీ దిస్ అందరూ ఐ మీరే అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. నో. దట్స్ అనురాగ్ వాయిస్ అండి. అండ్ ఓకే. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్. అవును. సో, అంటే మీ ఫేవరెట్ సింగర్ అన్నారు కాబట్టి ఒక లైన్ మీరు పాడినంటే మీరు పాడినట్టే ఉంది అందులో మూవీ అని అందరూ అనుకున్నారు కాబట్టి ఒక చిన్న లైన్. ఏది? దేంట్లో ఆహా! నుంచి? 'గోస్ట్' మూవీ నుంచి ఒక లైన్ చిన్నది. 'ఘోస్ట్‌లో' నుంచా? దూరాలైనా తీరాలైనా దేహాలకే నా నా మదిలో మెదిలే అనుబంధాలే జీవితమంతా రారా దెన్ వీడు నా అని ర్యాప్ వస్తుంది. ర్యాప్ రాహుల్ ఎక్సలెంట్‌గా ఉంది. చేశారు. యాక్చువల్‌గా చాలా బావుంది.
సో అంటే ఇప్పుడు చాలా రేర్‌గా ఉంటారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే పాటలు కూడా పాడి లేదా మ్యూజిక్ చేయడం అనేది చాలా రేర్‌గా ఉంటారు. అంటే మీరు 2 చేస్తున్నారంటే అందులో మనం కీరవాణి గారిని చెప్పుకోవచ్చు. ఆయన పాటలు పాడతారు, మనకి మ్యూజిక్ కూడా చేస్తారు. ఆర్‌పి పట్నాయక్ గారు పాటలు పాడతారు, మ్యూజిక్ చేస్తారు. అలానే వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా ఏమన్నా తీసుకున్నారా మీరు గూడా? యెస్ అండి. అదే చెప్తున్నాను గదా! వాళ్ళు దే ఇన్‌స్పైర్డ్ అస్ సో మచ్. ఇప్పుడు 'ఆర్‌పి పట్నాయక్' గారు తన వాయిస్ ఎంత బ్యూటిఫుల్ వాయిస్ అండి మనకి. అండ్ 'కీరవాణి' సార్ వాయిస్ అయితే అసలు ఇట్స్ హీల్ అవుతాం మనం. 'కీరవాణి' సార్ వాయిస్ వింటే జ్వరం ఆయన వచ్చినోడికి కూడా కూడా జ్వరం 'కూలీ' పోతది. మూవీలో ఒకటి సాంగ్ ఇళయరాజా గారు కూడా 'కూలీ' మూవీలో ఒక మెలోడీ సాంగ్ పాడారు గదా! పాడారు. చాలా బావుంటుంది అది గూడా. యెస్. యెస్. అంటే బ్ నాకు తెలిసి నా వాయిస్ ద వర్స్ట్ వాయిస్ అండి. ఆ! మా సింగర్స్ అందరికి నేను థాంక్స్ చెప్తాను వాళ్ళ ఇది పేషెన్స్‌కి. చాలా పెద్ద స్టేట్‌మెంట్ అవుతదేమో సార్. యెస్. పర్లేదు. ఐయామ్ నాట్ ఎ సింగర్. ఐయామ్ ఎ కంపోజర్. నేను చాలా అపశృతి పాడుతుంటాను. హుహు. నాకు తెలుసది. కానీ మా సింగర్స్ అందరూ పాపం భరించి వింటారు. ఓహో! ఓకే. పర్లేదు అని వాళ్ళ నోట్స్ అర్థం చేసుకొని, వాళ్ళ నోట్స్ రాసుకొని పాడుతుంటారు. ఐయామ్ థాంక్‌ఫుల్ టు దెమ్ ఆ విషయంలో. సంగీతాన్ని అందరూ ఆస్వాదిస్తారు సార్. కానీ కొంతమంది మాత్రమే మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తారని చెప్పొచ్చు. అసలు మీ టాలీవుడ్ ఎంట్రీ ఎలా జరిగింది అనంటే? అది సర్ప్రైజింగ్ అండి యాక్చువల్లీ. టాలీవుడ్ ఇండస్ట్రీలోకొచ్చా. హ్మ్. హ్మ్. బట్ ఏదో చిన్న మూవీసు అవి ఎటు గాని మూవీసు థియేటర్ కాదు కదా! అసలు అవి రిలీజ్ కూడా కావవి. అవును. సో, అలాంటి మూవీస్ రావడము, మ్యూజిక్ చేయమని అడగడము. ఆహ్, అప్పుడు మా ఫాదర్ చూస్తున్నాడనమాట. ఈజ్ అబ్జర్వింగ్ అనమాట. సో, ఎలా ఉండే అంటే సిట్యుయేషన్ ఇప్పుడు నేను తీసుకోకపోతే దీనికోసమే కదా నువ్వొచ్చినావు, తీసుకోవట్లేదేంటి అని అంటాడు. కానీ నాకు నచ్చట్లేదది. అలా 14, 15, 16, 17 వరకు ఐ వాజ్ హ్యావింగ్ దిస్ హుహు. ఆహ్, హ్మ్. అంటే సెలెక్ట్ చేయకుండా అలా అలా వెయిట్ ఉండిపోయాను. చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాను నేను. ఒక మంచి ఒక ఆపర్చునిటీ మంచి కోసం. ఓకే. ఆపర్చునిటీ వస్తే ప్రూవ్ చేసుకోవచ్చు కదా! అని వెయిట్ చేస్తున్నాను నేను. సో, మీన్‌వైల్ ఏమైందంటే 16, 15 ఆ టైంలో ప్రశాంత్ వర్మ గారు హుహు. ఆహ్, 'కేకే' కృష్ణకాంత్ ఉన్నారు కదా! హుహు. 'కేకే' లిరిసిస్ట్. అవును. తను ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అనమాట. హుహు. సో, మేమందరం కలిసినప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట ప్రశాంత్ గారు. సో, నేను మాట్లాడేటప్పుడు ఐడియాలజీ మ్యాచ్ అయింది. హుహు. అంటే నా క్రియేటివ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఐడియాస్. అలా మేము కలిసి 'డైలాగ్ ఇన్ ద డార్క్' అని ఒకటి చేశాము. హుహు. షార్ట్ ఫిల్మ్. ప్రశాంత్ వర్మ గారు, నేను. దాని తర్వాత ఇలా చిన్న యాడ్స్ కలిసి చేస్తా ఉన్నాము. విచ్ ఈస్ హ్యాపెనింగ్ రియల్లీ గుడ్. ఐయామ్ హ్యాపీ విత్ దట్ కంటెంట్ అనమాట. ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. 'మళ్ళీ హుహు. కలుద్దామని' హుహుహు. శ్రవణ్ డైరెక్టర్. 'మళ్ళీ కలుద్దాం' కల్పిక గణేష్ చేసింది దాంట్లో లీడ్. అసల ఫస్ట్ మీరు ఎంత క్లోజ్ అయినా కూడా ఒక వర్క్ చేయడం అనేది ప్రశాంత్ గారితో ఫస్ట్ టైమ్ కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకెలా అనిపించింది ఆయనతోటి? అంటే 'డైలాగ్ ఇన్ డార్క్' ఇవన్నీ చేశారని చెప్పారు కాబట్టి. ఈజ్ వెరీ క్రియేటివ్ అండి. ప్రశాంత్ వర్మ గారు ఈజ్ వెరీ క్రియేటివ్ అండ్ అబవ్ ఆల్ వన్ గుడ్ థింగ్ దట్ హీ హాస్ అ గుడ్ ఇయర్స్. అంటే వింటాడు. హుహు. ఒక చిన్న పిల్లలు చెప్పినా వింటాడు. ఫిల్మ్‌లో పెద్ద వాళ్ళు చెప్పినా వింటాడు. హుహు. హీ లిసన్స్. అంటే ఓకే. వాళ్ళకేమన్నా అనిపిస్తే గుడ్ ఈజ్ ఎ గుడ్ లిసనర్ బేసికలీ. అండ్ హిస్ స్క్రిప్ట్ ఈజ్ లైక్ బియాండ్ అండి. అప్పటినుంచే చిన్న ఐడియాస్, చిన్న స్క్రిప్ట్స్ చెప్పినా ఇప్పటికి నాకు గుర్తున్నాయి ఆ స్క్రిప్ట్స్ తను చెప్పినవి. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా తను స్క్రిప్ట్స్ రాస్తుండే అప్పటినుంచే. అండ్ టుడే ఈజ్ అ బిగ్ డైరెక్టర్. అవును. యాహ్! సో, మీ ఫస్ట్ మూవీకి అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరు అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత సింగిల్ కార్డ్‌గా మన పేరు పడ్డం అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అప్పుడు అలా మీ పేరు పడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటసలు? అదేనండి. ప్రశాంత్ వర్మ గారు నాని గారికి చెప్పారు అప్పుడు. హుహు. నాని గారికి అర్జెంట్‌గా ఒక ట్రైలర్ మ్యూజిక్ చేయాలి. నైట్ చేసేయాలి. హుహు. సో, 'మజ్ను' అన్న మూవీకి. అవునవును. సో, దానికి ప్రశాంత్ గారు నాని గారికి చెప్పారు. లేదండి మన దగ్గర ఒకతను ఉన్నాడు రాబిన్ అని తను హుహు. బాగా చేస్తాడు. అవునా! నైట్ చేయగలుగుతాడా అంటే, "ఆ! చేయగలుగుతాడు" అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అలా మేము కలిసాం. నైట్ నాని గారు వచ్చారు స్టూడియోకి. అసలు నాకు ఇండస్ట్రీకే నాకంత పరిచయం కొత్త. లేదు. ఫస్టే 'నాని' గారి మూవీ వచ్చేసింది. డైరెక్ట్ నాని గారు వచ్చారు స్టూడియోకి రావడం స్టూడియోకి. అనేది ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ప్యూర్ బ్లెస్సింగ్ అది నాకు. అవును. అండ్ తనతో మంచి టైమ్ స్పెండ్ చేయడం జరిగింది. ఆ నైట్ ట్రైలర్ చేశాను. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు మిమ్మల్ని?
ఫస్ట్ టైం కదా మీరు మీట్ అవ్వడం కూడా. అంటే అవును. మీకు ఏమనిపించింది ఆయన్ని చూడగానే? ఒక ఫీలింగ్ వస్తది కదా! ఇంత ఇలా ఉంటారా? ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా అని చెప్పి. నైట్ 12:30 కల్లా మా ఇంటి కింద అందరూ ఏడీస్ వచ్చారు. హుహు. నేను నాని గారి కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా రాలేదు కదా అని. ప్రశాంత్ అన్న వచ్చేసారు పక్కకు చూడంటే చూస్తే నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్ తను మంచి బైక్ మీద వచ్చేసారు. ఆహా! సో ఈస్ దట్ కూల్ పర్సన్. దట్ ఈస్ వై వి కాల్ హిమ్ న్యాచురల్ స్టార్ అవును. నాని గారిని. రైట్. సో హాయ్ అన్నారు. దెన్ పైకెళ్ళాము. అసలు నేను తనని ఎక్కువ చూడట్లేదు నేను. ఐ వాజ్ ఇన్ లైక్ దిస్. ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నా నేను. అండ్ మ్యూజిక్ ఆ రోజు నైట్ చేయడం జరిగింది. అండ్ నాని గారి గురించి చెప్పాలంటే వన్ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ హీ లవ్డ్ హ్మ్. ఆ ట్రైలర్ మ్యూజిక్ నేను చేసింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు లేదు మన నెక్స్ట్ సినిమా ఆ సినిమాకి తననే పెట్టుకుందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు ప్రశాంత్ గారు నాని గారు. ఆ సినిమా చేసేటప్పుడు కూడా నాన్నగారు మీరు ఎందుకు రావడం నేను తీసుకొని వస్తానంటే పర్లేదు దట్ ఈస్ యువర్ స్టూడియో ఐ విల్ కమ్ దేర్ నేను అక్కడికే వచ్చి వింటాను అని చెప్పి స్టూడియోకే వచ్చి వింటుండే. హుహు. అండ్ డాడీ మా నాన్నగారు పరిచయం అవుతారు కదా ఇంట్లో. అవునవును. సో ఒకరోజు వచ్చారు అర్జెంటుగా చూసారు ఓకే బాగుందని సీరియస్గా మాట్లాడి వెళ్ళిపోయారు తను. హ్మ్. తను వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ పైకి వచ్చాడు. వచ్చి డాడీకి మా ఫాదర్‌కి అంకుల్ ఎళ్తున్నాను అంకుల్ నేను ఎళ్ళొస్తానని చెప్పి ఎళ్ళాడు. హుహు. అంటే అయ్యో! అంకుల్‌కి చెప్పలేదు అని చెప్పి మళ్ళీ పైకొచ్చి డోర్ కొట్టి మా డాడీ డోర్ కొట్టి మరి చెప్పి ఎళ్ళాడు. ఈస్ దట్ హంబుల్ అండ్ స్వీట్ అవును. పర్సన్. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ నా ఇంట్రడక్షన్ నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ పీపుల్ లైక్ ప్రశాంత్ వర్మ గారు అండ్ నాని గారు వాళ్ళతోటి నా ఇంట్రడక్షన్ అయింది. ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఓకే. సో, మీ జర్నీ అంతా వింటుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా, చాలా నీట్‌గా అనిపిస్తుందన్నమాట. చాలా బావుంది. అంటే నిజంగా నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతున్నానన్నమాట. సో, అయితే టాలీవుడ్‌లో గాని, బాలీవుడ్‌లో గాని అంటే మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే తెలుగులో మీరు ఆల్రెడీ ఇళయరాజా గారని చెప్పారు. ఆయన కాకుండా ఆయనతో పాటు ఓపెనియర్ ఓకే. పంకజ్ ఉదాస్. హుహు. జగ్జీత్ సింగ్. హుహు. జగ్జీత్ సింగ్ హ్యాస్ అ బ్రిలియంట్ నాలెడ్జ్ ఇన్ సౌండ్ హుహు. మిక్సింగ్ సాంగ్స్ అండ్ వీళ్ళు పాత వాళ్ళు. అండ్ దెన్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగా అవును. చేస్తున్నారు. హ్మ్. దురంధర్ 'దురంధర్' ఓకే. దురంధర్ మూవీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అవును. చాలా బాగా చేశారు తను. అండ్ ఐ లవ్ ప్రీతమ్ హుహు. ప్రీతమ్ మ్యూజిక్. ఓకే. అంటే బాలీవుడ్ అంటే అవునవును. సో, అంటే ఈ మూవీకి ఒకటి ప్రాణం పోసేది సాంగ్స్ అయన్నీ పక్కన పెడితే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా. అంటే ఆ మ్యూజిక్ అదంతా కంపోజ్ చేస్తున్నప్పుడు అసలు మీరు ఏ మైండ్‌తో కూర్చుంటారు అలా? అంటే ఇది ఖచ్చితంగా ఇలా అవ్వాలంటే? అండి ఇప్పుడు మనకి ఎంతో ఎడ్యుకేషన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు ఆల్రెడీ ఉన్నారు. ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. హ్మ్. హ్మ్. కీరవాణి సారే గానివ్వండి, మణి శర్మ సార్ గానివ్వండి, అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారే గానివ్వండి, వీళ్ళందరూ దే హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ సాంగ్స్. మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు మనకి. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు కొత్తగా అంటే ఆ కాలంలో ఆలోచించాల్సినట్టు అవసరం లేదనమాట. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టఫ్ టు అండర్స్టాండ్. అవును. ఓకే ఒక పాటకి ఇలా ఉండాలి, బీట్స్ ఇలా ఉండాలి, లేకపోతే మెలోడీ ఇలా ఉండాలి, స్ట్రింగ్స్ ఇలా ఉండాలని దే ఆల్రెడీ టాట్ us సో మచ్. సో అవును. నథింగ్ టు వరీ. సార్ 'జాంబిరెడ్డి' అనే మూవీ అంటే ఒక హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ కామెడీ అన్నీ మిక్స్ అయిన ఒక జోనర్ మూవీ కదా అది. ఎస్. అంటే దానికి చాలా వరకు సైలెన్స్ మనకు ఆ సినిమాలో కనిపిస్తుంటుంది. ఆ సైలెన్స్‌ని కూడా మీరు ఒక సైలెన్స్ లేదండి జాంబిరెడ్డిలో. సైలెన్స్‌ని కూడా మీరు ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా చూపిచ్చారు. అసలు సినిమా మొత్తం ఎక్కడ సైలెన్స్ లేదు. ఒకే ఒక్క దగ్గర ఆమె జాంబీ ఎఫెక్ట్ అయ్యి నడుచుకుంటూ వస్తుంటదనమాట. దూరం షాట్ అది. అక్కడ రతతత అని ఒక వాయిస్ వస్తది అంతే. సినిమా అంతా అసలు హెవీ మ్యూజిక్. హుహుహు. కమర్షియల్ మ్యూజిక్. యెస్. సో, అంటే అన్నీ మిక్స్ అయ్యి ఉన్నప్పుడు ఆ జోనర్స్ అంటే దేనికి మనం మ్యూజిక్ చేయాలి అన్నది మనకి అంత తొందరగా ఐడియా రాదు కదా! అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే కామెడీకి చేయాలా? దేనికి హారర్‌కి చేయాలా? సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ మిక్స్ అయిపోయినాయి అన్నప్పుడు ఇట్స్ ఎ రియాక్షన్ అండి బేసికల్లీ. ఆహ్, ఇప్పుడు ఇప్పుడు నేనొక మాట అన్నాను. దానికి మీరు రియాక్ట్ అవుతారు కదా! సినిమా గూడా అంతే అండి. సినిమా అనేది మనకి మ్యూజిక్ రియాక్ట్ అవుతుంటది దానికి. హ్మ్. హ్మ్.
సీన్స్ ఎలా ఉంటే దానికి మ్యూజిక్ రియాక్ట్ అవుతుంటుంది. కాబట్టి అది కష్టమేం కాదు అది. కష్టమేం కాదు. ద మోర్ డీపర్ వి అండర్స్టాండ్ ఎనీ సబ్జెక్ట్, ద మోర్ డీపర్ వి అండర్స్టాండ్, ద బెటర్ ఈజీ ఇట్ ఈస్. సో, అయితే మీరు ఇప్పుడు 'జాంబిరెడ్డి' గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, దాంట్లో నుంచి ఒక క్వెషన్ నాకుంది. అంటే మీరు చేసిన 'జాంబిరెడ్డికి' చేసిన ఒక ట్రాక్ వేరే ఒక పెద్ద మూవీలోకి తీసుకొని దాంట్లో పెట్టేసారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి. అది చూసినప్పుడు అసలు మీకెలా అనిపించింది? అది నిజమేనా ఏంటి అని? అది ఫ్రైడే అనుకుంటా అండి. నేను మార్నింగ్ లేచేసప్పటికి చాలా మెసేజెస్, కాల్స్ వచ్చేసాయి నాకు. హుహు. ఏంటి ఇంతమంది చేస్తున్నారే? బ్రో అది ఒకసారి నువ్వు 'లైగర్ వాట్లాగా దెంగే' ఒకసారి పెట్టి విను ఒకసారి. ఎందుకు ఏమైందంటే అదేదో సేమ్ మీరు కొట్టినట్టే ఉంది మ్యూజిక్, ఒకసారి పెట్టి వినండి అంటే, సరే అని యూట్యూబ్ ఓపెన్ చేసి స్టార్ట్ అయింది. నా ఇన్‌స్ట్రుమెంట్స్ వస్తున్నాయి. హుహు. దోస్ టోన్స్ ఆర్ మై టోన్స్. హుహు. నా ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి పపపపా వరవా అని వస్తుంది. ఐ వాస్ షాక్డ్. ఇదేంటి అని. మళ్ళా మొత్తం రిథమ్స్ ఎవ్రీథింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ట్రాక్స్ అనమాట. అప్పుడు నేను మాట్లాడడం జరిగింది. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ 1 or 2 days హుహు. పూరి సార్ కాల్ చేశారు. చార్మి గారు కాల్ చేశారు. హుహు. దెన్ పూరి సార్ కాల్ తీసుకొని నాతో మాట్లాడాడు. హ్మ్. హ్మ్. "ఏ రాబిన్ డార్లింగ్, అసలు నీదని తెలీదు నాకు మ్యూజిక్, అసలు అల్టిమేట్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఏంటి" అని తను ఒక 3 years నుంచి 'లైగర్' చాలా కష్టపడి సినిమా చేశారు. హ్మ్. హ్మ్. అదంతా నాకు ఫోన్లో చెప్తున్నాడు అనమాట. ఒక 3 years నుంచి తన స్ట్రగుల్ ఎలా ఉండే సినిమా చేయడంలో. ఇంకా అది విన్న తర్వాత నా అప్సెట్ కంటే ఎక్కువ తన మీద నాకు ఎక్కువ, అరే లేదు ఈ కన్సర్న్ సినిమా అయిపోయింది ఇంకా. అవును. బాగా రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, పూరి సార్ మళ్ళీ బ్యాక్ రావాలి అనేది ఎక్కువ ఉండే. అప్పుడు ఏం కావాలంటే నాకు ఏం వద్దు సార్, నాకు జస్ట్ అది నా మ్యూజిక్ కాబట్టి నా పేరు ఏం చాలు అని చెప్పా. హుహు. సో తను డన్ డార్లింగ్, నేను ఐ లుక్ ఆఫ్టర్ దాట్, నేను తప్పకుండా నీ పేరు వచ్చేలాగా చేస్తాను, ఇంకేం లేదు సార్, నా పేరు చాలన్న అయిపోయింది. జనరల్‌గా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో, మీరు అలా చేయకుండా మీరు ఒక అవకాశాన్ని అలా వదిలేసి జస్ట్ ఆ పేరు కోసం మాత్రం మీరు యా అడగడానికి ఆదిత్యకి యాక్చువల్గా మేము ఆదిత్యకి ఇచ్చాము ఆ మ్యూజిక్. హ్మ్. ఆదిత్య వాళ్ళు ఫోన్ చేశారు, ఆదిత్య మ్యూజిక్ అవునవును. వాళ్ళు ఫోన్ ఆదిత్య. చేసి అడిగారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసాను, ప్లీజ్ వదిలేసేయండి, పూరి సార్ అక్కడ అండ్ చాలా కష్టపడి సినిమా చేస్తున్నారు. అండ్ మా లాయర్ ఫోన్ చేశారు, వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్రాగ్మెంట్ ఇద్దాము అది ఇది. అసలు చాలా సీరియస్ అయిపోతున్నాను. ఏం వద్దు, అక్కడ పూరి సార్ ఉన్నారు, అది 'లైగర్', తను బయటికి రావాలి, ఒక సక్సెస్ కొట్టాలి తను, వదిలేసేయండి అవన్నీ ఇప్పుడు వద్దు అని చెప్పి అవును. ఒక 10 days తర్వాత నా పేరు రావడం జరిగిందండి. హుహు. యాహ్! సో, మీకది సరిపోయిందయితే. చాలండి ఇంకా. అంతే అండి. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు అయితే. అంటే మీరు చాలా మినిమల్‌గా ఉన్నారు ఏ విషయంలోనన్నా. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి టాలీవుడ్‌లో చాలా వరకు ఫ్రెష్ టాలెంట్ ఉంది. అంటే చాలా పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్‌లో 'చక్రవర్తి', 'ఇళయరాజా' గారు, 'రాజ్‌కోటి', మ్యూజిక్ 'తమన్' గారు, లేకపోతే 'దేవిశ్రీ ప్రసాద్' గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళ మార్క్ ఆల్రెడీ మనం టాలీవుడ్‌లో చూస్తూనే ఉన్నాం. ప్రేక్షకులందరికీ తెలుసు. అలా మీ పేరులోనే ఒక మార్క్ ఉంది. మీరు ఎలాంటి మార్క్ ఎయాలనుకుంటున్నారు టాలీవుడ్‌లో? ఒక మంచి మ్యూజిక్ ఇయ్యాలనుకుంటున్నానండి. అది ఇంకా ఏ మార్క్ తీసుకొస్తదో తెలీదు నాకు. గుడ్ మార్క్స్ తేవచ్చు, బ్యాడ్ మార్క్స్ తేవచ్చు తెలీదు. బట్ ఒక మంచి మ్యూజిక్ అయితే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ మ్యూజిక్, ఐ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ మ్యూజిక్. అసలు మనకు ఆ మ్యూజిక్ చేస్తున్నప్పుడు తెలీదు కదా సార్. అంటే ఇది ఇంత హిట్ అవుతది, లేకపోతే ఇది ఇలా అసలు అవుతదని తెలీదండి. గెస్ చేయలేం. మన హార్ట్‌లో ఒక కన్విక్షన్ ఉంటది. ఈ పాట వావ్! ఈ పాట ఆ సబ్జెక్ట్‌కి చాలా బావుంది అని ఒక కన్విక్షన్ ఉంటది. ఆ కన్విక్షన్నే ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎనీ కంపోజర్. సో, ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు కాబట్టి, మీరు చేసిన ఇన్ని మూవీస్‌లో బెస్ట్ సాంగ్ మీకు బాగా ఇది నాకు చాలా నచ్చింది, నా హార్ట్‌కి టచ్ అయిన సాంగ్ అంటే ఏం చెప్తారు? అది ఒక చిన్న లైన్. చాలా సాంగ్స్ ఉన్నాయండి. ఒక్కటి బెస్ట్ ఇంకా మీకు ఇప్పుడు నేను ఈ క్వెషన్ అడగగానే మీకు మైండ్‌లో ఒక సాంగ్ వచ్చుంటది గదా! వచ్చిందండి. కాకపోతే నాకు లిరిక్స్ యాక్చువల్‌గా చెప్పాలంటే వచ్చింది. నేను బ్యాక్ దెన్ 'మళ్ళీ కలుద్దాం' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను కదండీ! ఆహాహా! దాంట్లో ఒక 2, 3 బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లో ఒక వన్ ఆఫ్ ద బిట్ సాంగ్ ఇట్స్ స్టిల్
ఇట్స్ వెరీ Trending. క్లోజ్ టు మై హార్ట్. పాడడాన్ని మళ్ళీ కలుద్దాంలో ఒక సీన్ ఉంటుందన్నమాట. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కిస్ చేసుకుంటారన్నమాట. ఆ కిస్ మూమెంట్లో వచ్చే సాంగ్ అది. సో అంత రొమాంటిక్ సిచ్యువేషన్కి సాంగ్స్ చేస్తున్నప్పుడు అసలు మీరు ఏ థాట్తో, అంటే ఆ సిచ్యువేషన్ మీరు ఎలా తీసుకుని ఐ చేస్తారు? రొమాన్స్ విత్ మ్యూజిక్. మీరు కూడా మైండ్లో ఒక రొమాన్స్ చేస్తూ ఎస్ ఎస్ అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా వచ్చినా, యాజ్ అన్ ఆర్టిస్ట్గా వచ్చినా, మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చినా, ఎలా వచ్చినా ఇండస్ట్రీ అనేది మనకి చాలా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా వెల్కమ్ చేసింది? అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ ఇండస్ట్రీ ఏం వెల్కమ్ చేయదండి మనల్ని. మనం వెళ్ళిపోవాలి మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి అంతే. అంతే. అండ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ ఇండస్ట్రీ అనేది. బట్ పేషెన్స్ ఉండాలి. అవును. అండ్ టాలెంట్ ఉండాలి. అబ్బవ్ ఆల్ అవును. టాలెంట్ లేకుండా చాలా మంది చాలా డబ్బులతోటి వస్తారు, ఏదో ఏం అవ్వదు, మళ్ళీ అవును. ప్యాకప్ అవును. అవుతాయి. నథింగ్ విల్ వర్క్అవుట్ లైక్ దట్. ప్యాషన్ ఉంటేనే, సినిమాల మీద ప్యాషన్ ఉంటేనే, లేకపోతే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంటేనే చేయాలి, Right. లేకపోతే చేయొద్దు అనేది దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. Hmm. ఇండస్ట్రీ అయితే వెల్కమ్ చేయదు. మనం వచ్చినప్పుడు మనకు రియల్లీ టాలెంట్ ఉన్ని ప్రూవ్ చేసుకున్నామంటే దే విల్ ట్రీట్ అస్ విత్ గ్రేట్ లవ్, రెస్పెక్ట్. రైట్. అండ్ సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి చాలా అవకాశాలు వచ్చినట్టున్నాయి కదా? వచ్చాయి. ఆల్మోస్ట్ 25-27 ఫిలిమ్స్ ఫినిష్ చేశాను. ఇప్పుడున్న జనరేషన్స్కి ఎలాంటి సాంగ్స్? ఆ మధ్యలో కచ్చబాదం అని ఒక బిచ్చపొడి పాడుకున్న పాటలు. ఇప్పుడు జెన్జీ, ఆల్ఫా ఏదో బ్యాచెస్ వెళ్ళినాయి, అసలు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇవన్నీ చేసి చాలా ఆపోజిట్గా మ్యూజిక్ దాంట్లోకి ఫీల్డ్లోకి వచ్చారు. డైసీ సిచ్యువేషన్లో ఉన్న ఏంటిది ప్రయోగం చేశారు కదా సార్, అంటే డైలాగ్ వర్చువల్ ఆడియో 360 degrees అనేది కొత్త మ్యాడ్నెస్ అనమాట. అంటే ఆడియో, సౌండ్ డిజైన్, మ్యూజిక్ టోన్స్లో ఒక మ్యాడ్నెస్ ఉంటుండే అనమాట.